జూబ్లీహిల్స్ లో మహాపాదయాత్ర నిర్వహించింది బీజేపీ. పార్టీ అధ్యక్షులు రామచంద్రారావు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ప్రచారంలో కాంగ్రెస్ మితిమీరి వ్యవహరిస్తోందని అన్నారు. పథకాలను ఆపుతామంటూ ప్రజలను భయపెడుతుందన్నారు. మైనార్టీలతో కాంగ్రెస్ రాజకీయం చేస్తోందన్నారు నేతలు. మైనార్టీ ఓట్ల కోసమే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు గడువు దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది బీజేపీ. ప్రచార వ్యూహాలపై ఇవాళ పార్టీ ఆఫీసులో ముఖ్య నేతల సమావేశం నిర్వహించింది. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన మీటింగ్కు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఎవరెవరు ఎక్కడ ప్రచారం చేయాలనే విషయంపై చర్చించారు. నియోజకవర్గంలోని 7 డివిజన్లకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇన్ఛార్జీలను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 9 వరకు ఏరియాల వారీగా ప్రచారం చేయనున్నారు. ప్రతి ఎంపీ 300 మంది కార్యకర్తలతో తమ ఏరియాల్లో క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. 7, 8, 9 తేదీల్లో భారీ రోడ్ షోలకు ప్లాన్ చేశారు నేతలు. మైనారిటీలతో కాంగ్రెస్ రాజకీయం చేస్తుందన్నారు పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. మైనారిటీల ఓట్ల కోసమే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ డబ్బు ప్రలోభాలకు పాల్పడుతున్నాయన్నారు. కాంగ్రెస్ ముసుగులో వస్తున్న ఎంఐఎం కుట్రలను తిప్పికొట్టాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పాదయాత్ర నిర్వహించింది బీజేపీ. రామచంద్రరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాదయాత్రలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం లేదు. కాంగ్రెస్ నాయకులు, స్వయన ముఖ్యమంత్రి కూడా భయపడుతున్న సంగతి అందరికీ తెలిసింది. భయపడుతున్నాడు కాబట్టి కేవలం మైనారిటీ ఓట్ల కోసం ఒక మైనారిటీ మినిస్టర్ని ఎన్నికల సమయంలో చట్టపరంగా అది కరెక్ట్ అయినప్పుడు కూడా, నైతికంగా తప్పు తెలిసినప్పుడు కూడా కేవలం ఓట్ల రాజకీయాల కోసము ఇక్కడ ఉన్న కేవలం మాకు మైనార్టీ ఓట్లు వస్తే సరిపోతుంది అనే ఆలోచనతో ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మితిమీరి వ్యవహరిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. సన్న బియ్యం రద్దు చేస్తామంటూ ప్రజలను భయపెడుతున్నారని ఆరోపించారు. ఉచిత బియ్యం పథకం కేంద్ర ప్రభుత్వానిదని చెప్పారు. ధైర్యం ఉంటే ఈ పథకం రద్దు చేయాలని సవాల్ చేశారు కిషన్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ప్రభుత్వ పథకం అదేమైనా కాంగ్రెస్ పార్టీ పథకమా? కాంగ్రెస్ పార్టీ ఏమైనా డబ్బులు ఇస్తున్నదా? దానికి ప్రజల డబ్బు ప్రజల కోసం వెళ్తా ఉన్నది. దాన్ని రద్దు చేస్తామో, మాకు ఓటేయకపోతే అని బెదిరించడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఒప్పందాలు కుదిరాయన్నారు కిషన్ రెడ్డి. ఒప్పందం వల్లే కేసీఆర్ అవినీతిపై విచారణలో పురోగతి లేదన్నారు. తానే మెట్రో 2వ ఫేజ్ అడ్డుకుంటున్నానని సీఎం రేవంత్ అబద్దాలు చెబుతున్నారన్నారు కేంద్ర మంత్రి. డిపిఆర్ తయారు చేయకుండా తనపై ఆడిపోసుకోవడం కరెక్ట్ కాదన్నారు. తనపై ముఖ్యమంత్రి ఆరోపణలు మానుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ టేక్ ఓవర్ చేస్తున్నది. ఆ ప్రాసెస్ పూర్తి చేసుకున్నారా? డీటెయిల్ డిపిఆర్ ప్రిపేర్ చేశారా? డీటెయిల్ డిపిఆర్ ప్రిపేర్ చేసి తయారు చేయకుండా నన్ను ఆడిపోసుకోవడం ఏంటని అడుగుతా ఉన్నాను. నా మీద ఆరోపణలు చేయడం ఏంటని అడుగుతా ఉన్నాను. ఈ ఇంత పచ్చి అబద్ధాలు, బురద జల్లేటువంటి ప్రయత్నం, బట్ట కాల్చి ముఖం మీద వేసేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి చేయడం ఏదైతున్నదో సమంజసం కాదని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరుపై విస్తృత ప్రచారం చేస్తున్నారు బీజేపీ నేతలు. బీజేపీతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని, లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు.